నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చానండి. గత 6 సంవత్సరాలుగా ఇక్కడే డిఎస్సిలోనే చదువుతూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి తన ఆశతో కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించడం జరిగిందండి. ఒళ్ళు తిండికి కూడా గట్టలేక ఏదో ఒక పూట పస్తులుండి అన్నం తిని తినక పిల్లలు వదిలిపెట్టుకొని ఇంటికాడ తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నామండి. కానీ కూటమి ప్రభుత్వం తొలి సంతకం ఆశతో మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. కానీ ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. తొలి సంతకమే హామీ నెరవేర్చలేకపోతే మిగతా హామీల గురించి ఎట్లా అని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ని. దయచేసి మా యొక్క డిఎస్సి అభ్యర్థుల గురించి బాధ అర్థం చేసుకొని కొంచెం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నామండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి చదువుకుంటున్నామండి. ప్రభుత్వం దయచేసి గవర్నమెంట్ పెద్దలారా మీరన్నా ఆలోచించండి. మా యొక్క బాధను మీరే ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్నాం. రోజు నెలకి ఎంత ఖర్చు అవుతుంది? సంవత్సరానికి 70,000 రూపాయలు కోచింగ్లకి ఎంత ఖర్చు అవుతున్నాయి? ఇవన్నీ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఇంటికాంచి తల్లిదండ్రులు డబ్బులు పంపిమంటే ఇంటికాడ పని చేసుకోలేవారు అంటున్నారు. ఎన్నో బాధలు తిడుతున్నారు మమ్మల్ని. ఎవరికి చెప్పాలి మేము ఈ బాధలు ఇవన్నీ? దయచేసి కూటమి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధల్ని వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. లేకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి. క్యాలెండర్లు డేట్లు అయితే మారుతున్నాయి. నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు. వచ్చినట్టు ఇక్కడ కూర్చొని టెస్ట్ వేయడం మళ్ళీ వెళ్ళిపోవడం. 1-2 సంవత్సరాలు పిల్లలు వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంటికాడ బాగా ఇలా రావడం, మళ్ళీ ఒక 1 నెల ఉండడం, ఈ డిఎస్ని చూడడం, క్యాలెండర్ ముందర పెట్టుకోవడం, డేట్లు చూడడం, వెళ్ళిపోవడం. ప్రతి సంవత్సరం క్యాలెండర్లు మారుతున్నాయి, క్యాలెండర్లో నెలలు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి. ఒకటి నోటిఫికేషన్ ఇస్తానండం, ఆంధ్రప్రదేశ్ ధర్నాలు చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది తప్ప నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు. సంవత్సరాలు లేక 1-2 సంవత్సరాలు అంటే ఉంటామండి. ఎక్కడ ఉంటాం ఇలాగా? దూరం నుంచి వచ్చాం. ఇక్కడ రెంట్లో ఏంది ఇది మాకు అంతా మెంటలు వచ్చేస్తుంది. ఇలా చేయాల్సిన అవసరం ఏముందండి? చెప్పారు కదా, ఒకటి చెప్పిన తర్వాత దాన్ని నెరవేర్చాలి. ఆ సంవత్సరం కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్కి కొన్ని ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మేము ఓటేస్తేనే కదండి మీరు అందరూ గెలిచింది. మేము లేకపోతే మీరు ఎక్కడి వరకు ప్రభుత్వం ఎక్కడ ఉంది? మేము ఉంటేనే కదా మీరందరూ ఉన్నది. అర్థం చేసుకొని కొద్దిగా నోటిఫికేషన్ ఏదైనా కొంచెం తొలగిస్తే మా బాధ్యత కొద్దిగా తీరుతుంది. మేము చేయలేకపోతాను బాబు ఈ ధర్నాలన్నీ ప్రతిసారి.